హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ జాబ్ అప్డేట్స్. గైస్, ఈ వారం నుంచి అయితే మనకి వెస్ట్ గోదావరి భీమవరం డివిజన్ నుంచి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది గైస్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్‌కి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కంప్లీట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు గైస్. సో మీరైతే ఫుల్‌గా వీడియో చూడండి. నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాదైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు కొంచెం సపోర్ట్‌గా మీరైతే లైక్ చేయండి గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో లాస్ట్ చూసాక మీకు కామెంట్ కూడా చేయండి. గైస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఇక్కడ మీరు ఒకసారి డేట్ చూడండి గైస్. మనకి 20 సెప్టెంబర్ అంటే మనకి రీసెంట్‌గానే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డివిజన్ మేనేజర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం డివిజన్. సో వెస్ట్ గోదావరిలో మనకి భీమవరం డివిజన్‌లో ఉన్న దాంట్లో వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు గైస్. సో ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్, ఎగ్జాక్ట్‌లీ మనకైతే ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టుగా మనకి 3 అక్టోబర్ టైం అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎలాగో మీకు అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ మీరు చూసుకున్నట్టయితే గైస్, మనకి సెలక్షన్ ప్రాసెస్. వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ మనకి వీళ్ళు ఎలా చేస్తారంటే గైస్, మీకు ఎటువంటి గైస్ ఫస్ట్‌గా మీరైతే వాళ్ళు ఒక రిటన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ ఎగ్జామినేషన్ మీకు అయ్యాక ఒక పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. సో అయ్యాక డైరెక్ట్‌గా మీకైతే జాబ్ అయితే ఇస్తారు గైస్. నెక్స్ట్ వన్ గైస్, మనకి ఎలిజిబిలిటీ గైస్. ఎలిజిబిలిటీ అంటే మీ ఏజ్ లిమిట్. మెయిన్‌గా మనం ఏజ్ అయితే 21 ఇయర్స్ నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ విధంగా క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్టయితే మనకి మెయిన్‌గా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు గానీ, బీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు గానీ, బీఈ, బీటెక్, మాస్టర్స్‌తో సహా వీళ్ళు ఎవరైనా సరే ఈ భీమవరం డివిజన్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి దాంతో పాటు మీకు గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా మీకైతే ఉండాలని చెప్తున్నారు. ఇంకా మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ గైస్. ఇప్పుడు మీరు బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్ కానీ ఎవరైనా సరే మీ మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో అవన్నీ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. జస్ట్ ఫర్ ప్రూఫ్ కావాలి. వెరిఫికేషన్ కోసం మీ సర్టిఫికేట్స్ వాళ్ళైతే చూస్తారు. ఎటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం అట్లాంటివి ఏం జరగవు గైస్. ఓన్లీ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది చూస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే గైస్, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయకూడదు గైస్. అంటే మీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా మీరు ఆన్‌లైన్‌లో మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు సో ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే అసలు పెట్టకూడదని చెప్తున్నారు. ఇది మెయిన్ కండిషన్ గైస్. ఈ డివిజన్ మేనేజర్ దాంట్లో మీకు రోల్ అయితే ఉంది గైస్. ఇందుట్లో మనకి కేటగిరీ ఎందుట్లో వస్తుందంటే గైస్, అది టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మనకి కేటగిరీస్ దాంట్లో వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో మెయిన్‌గా మీకు డివిజన్ మేనేజర్ ఉంటే మనకి రెవెన్యూ డివిజనల్ భీమవరం ఆఫీస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి సాలరీ గైస్, ఇది మనకి మెయిన్ థింగ్. సాలరీ మీకు వీళ్ళు ఎంత ఇస్తారు పర్ మంత్ అంటే మనకి 22,500 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఇది మీకు కంప్లీట్‌లీ ఫేక్ అని చాలామంది అనుకుంటారు. సో అందుకనే వీళ్ళైతే మనకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కండక్ట్ చేయట్లేదు. మీకు కంప్లీట్‌లీ జెన్యూన్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో జెన్యూన్‌గానే అప్లోడ్ చేస్తాను. నేనైతే బాగా రిసర్చ్ చేసి అది రియలా, ఫేక్ అని కనుక్కొని అప్లోడ్ చేస్తాను గైస్. ఎటువంటి ఫేక్ అయితే అసలు మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయను. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపరేట్‌గా లైక్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వన్ గైస్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను కదా! ఇప్పుడు మీకు గైస్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫార్మ్. సో ముందుగా మీరు అప్లికేషన్ ఫార్మ్ ఇది నేను మీకు చూపిస్తాను. ఈ ఫార్మ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకో ప్రతిదీ చూపిస్తాను మీకు. సో ముందుగా ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ నేమ్స్, మీ బ్లాక్ లెటర్స్‌లో రాయమని చెప్తున్నారు. అంటే క్యాపిటల్ లెటర్స్‌లో మీ నేమ్ అయితే ఫస్ట్ క్లాస్ తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ పర్మనెంట్ అడ్రెస్ అండ్ మీ ఇక్కడ అడ్రెస్ అనేది కరస్పాండింగ్. మీకు థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 2 మీరు సేమ్ రాయాలని చెప్తున్నారు గైస్. ఎందుకంటే మీరు అడ్రెస్ నుంచి ఫస్ట్ థర్డ్ పాయింట్ ఒకటి రాసి, ఫోర్త్ పాయింట్ ఒకటి అట్లా రాయకూడదు. సో మీరు ఎక్కడ ఉన్నారో మీ ఇంటి నంబర్, మీ స్ట్రీట్ నేమ్ ప్రతిదీ డీటెయిల్‌గా రాయాలి. దీని తర్వాత మీ మొబైల్ నంబర్ అండ్ మీ వాట్సాప్ నంబర్. ఈ మాక్సిమం ఈ ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్ 2 మీరు ఒకటే నంబర్ ఇచ్చేలా చూసుకోండి. మీకు కన్వీనియంట్‌గా ఉంటే నంబర్ అయితే. దీని తర్వాత గైస్ మన ఈమెయిల్ ఐడీ. సో మీకు ఇప్పుడు ఇది ఇన్‌కేస్ మీరు సెలెక్ట్ అవుతే సో వీళ్ళ తరపున మనకి మెయిల్ వస్తుంది. అందుకని మీరు కొంచెం యాక్టివ్‌గా ఉన్న మెయిల్ అయితే ఇవ్వండి. అసలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న మెయిల్స్ అయితే అసలు ఇవ్వకండి గైస్. యాక్టివ్‌గా ఉన్నదైతే ఖచ్చితంగా ఇవ్వండి. దీని తర్వాత మీకు నేషనాలిటీ, రీజియన్, క్యాస్ట్, సెక్స్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవన్నీ ఇచ్చేసాక మీరు ఇక్కడ మీకు ప్రూఫ్ కావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఇందులో మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు బీటెక్ గాని, డిగ్రీ గాని, ఎంబీఏ ఏదైనా సరే ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి కదా! సో అవన్నీ ఇక్కడ మీకు ఫిలప్ చేయమంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10థ్ అని రాసి ఇంటరు, డిగ్రీ అట్లా మీరు రాసాక పక్కన మీ సీజీపీఏ రాయండి అక్కడ సరిపోతుంది.
దీని ద్వారా మీకు ప్రీవియస్ వర్క్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సెక్టర్. సో, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ అని రాయండి. ఇన్ కేస్ లేకపోతే ఇక్కడ డాష్ ఇచ్చాను గైస్. దీని ద్వారా మనకి డీటెయిల్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. ఇంకా మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇక్కడ మొత్తం అయితే ఇచ్చారు మనకి. సో, మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ప్రతిదీ మీరు మీ సర్టిఫికేట్స్ చూసుకొని జాగ్రత్తగా రాయండి గైస్. మీరు ఒక చిన్న మిస్టేక్ రాసినా సరే మీకు ఇంపాక్ట్ అయితే జరుగుతుంది చెప్తాను మీకు. గైస్ ఇక్కడ మీరు సాక్ష్యం ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మినిమమ్ మీకైతే ఐటీ సెక్టార్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో, మీరు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఐటీ ఎవరైనా చేసి మానేసిన వాళ్ళు ఉంటే ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది గైస్. ఈ ఫార్మ్ అనేది మీరు ఫిలప్ చేసి ఇది మీరు ఎవరికి పంపించాలంటే ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడ శివనారాయణ రెడ్డి, భీమారెడ్డి డీఆర్ఓ ఇక్కడ భీమవరం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఉంది కదా! సో, ఈ అడ్రస్‌కి మీరు పిన్ కోడ్ రాసి వాళ్ళకైతే పంపించాలి. సో, ఇప్పుడు మీకు నేను ఈ అప్లికేషన్ ఫార్మ్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఫిలప్ చేసుకోవాలో కూడా చెప్తాను ఒకసారి మీరు చూడండి ఇక్కడ. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ abdulvisuals.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇక్కడ రిక్రూట్మెంట్ నంబర్ 1 డివిజన్ మేనేజర్ టెక్నికల్ అని. సో, ఇక్కడ మీరు రీడ్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కింద కొంచెం బాగా స్క్రోల్ చేయండి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు చదువుకోవచ్చు. ఇంకా రెజ్యూమ్ టిప్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి గైస్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టుగా మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్.